మిస్టరీగా మారిన కేసు చేతన్ సియా గోయల్ మధ్య 2004 ఫోన్ కాల్స్ 238 గంటల సంభాషణ. ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. పూణేలో బిజినెస్ మ్యాన్ కుమారుడు కేతన్ హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ప్రమాద మరణంగా కనిపించిన ఈ ఘటన వెనుక ప్రేమ, మోసం, ముందస్తు కుట్ర దాగి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో అత్యంత కీలకంగా మారి సియా, చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు. ఇద్దరి మధ్య మొత్తం 2004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధంతో పాటు హత్య కుట్రకు బలమైన ఆధారంగా మారింది. దర్యాప్తు ప్రకారంగా కేతన్ను హత్య చేయడానికి సియా గతంలోనే ఒకసారి ప్రయత్నించింది. ఒకసారి లోహగఢ్ కోటకి తీసుకువెళ్లి తనని లోయలోకి తోసేయగా చెట్టు కొమ్మను పట్టుకుని కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో పాము కనబడిందంటూ భయపడి తోసేశానంటూ సియా నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ఘటనను ప్రమాదంగానే భావించారు. అయితే మొదటి ప్రయత్నం విఫలమైన సియా వెనక్కి తగ్గలేదు. ఈసారి ప్రియుడు చేతన్తో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించింది. జూన్ 18న బర్త్డే పేరుతో మరోసారి అదే ప్రాంతానికి కేతన్ను తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ట్రెక్కింగ్ చేస్తుండగా గాలికి బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయాడని సియా చెప్పినా ఆమె వాంగ్మూలంలో అనేక ప్రశ్నలు కనిపించాయి. ఇక ఈ కేసు ఛేదించడంలో సీసీ కెమెరా దృశ్యాలు కీలకంగా మారాయి. లోహగఢ్ కోటకు వెళ్లే మార్గంలో తీవ్ర ఎండలోనూ హుడీ, ముసుగు ధరించి తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. 33 డిగ్రీల ఉష్ణోగ్రతలో అలాంటి దుస్తులు ధరించడంపై అనుమానం రావడంతో అతడి వివరాలు ఆరా తీశారు. ఫోటోలను పోల్చి చూడగా అతడే సియా ప్రియుడు చేతన్ అని నిర్ధారణ అయ్యింది. పోలీసులకు చిక్కకుండా ఉండాలనుకున్న ముసిగే చివరకు అతడిని పట్టించింది. సియా ప్రవర్తనపై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేసిన కేతన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ముమ్మరమైంది. కాల్ డేటా, సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు ఇది ప్రమాదం కాదు, ముందే పథకం వేసి చేసిన హత్య అని నిర్ధారించారు. ఆ తర్వాత చేతన్ని, సియాని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ ఫైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.